గురించి తర్వాత మాట్లాడదు. ముందు అసలు బస్సుల గురించి ఏంటి? ఒకేసారి 4000 అంటే మనది ఏమన్నా రిచ్ కంట్రీయా? రష్యానా? యూరోపియన్ కంట్రీసా? మెక్సికోనా? కెనడానా? అవంతా రిచ్ కంట్రీస్. అంతంత పెడితే వాళ్ళు బేర్ చేస్తారు. ఇక్కడ అలా అవ్వదు కదా. ఒకేసారి అంత మంది కంట్రీ డెవలపింగ్ నేషన్ అంతంత పెంచకూడదు అసలు. మరి సేఫ్టీ బస్సులో అసలు వెంటిలేషన్ ఉండదు. ఓవర్ క్రౌడ్ అయిపోయి అసలు గాలి లేదు, వెంటిలేషన్ లేదు. చాలా అనర్థాలకి దారి తీస్తుంది. 2 డ్రైవర్స్ లేదు. అసలు బండి కండిషన్ చూడకుండా ఓన్లీ బండి కొత్తగా ఉంటే చాలు, పెయింట్ చేసి ఉంటే చాలు, బండికి అప్రూవల్ ఇచ్చేసి సేఫ్టీ ప్రికాషన్స్ ఏమీ తీసుకోలేదు, పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు. దాని వల్ల ప్రాణ నష్టాలు జరిగేది, చాలా నష్టం జరుగుతుంది. దీని వల్ల గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు. మీరు ఏమనుకుంటారు? గవర్నమెంట్ అసలు ఇట్లా చేస్తే కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ప్రజల ప్రాణాలు ముఖ్యమా, లేకపోతే ప్రజల సొమ్ము డబ్బు ముఖ్యమంటారా? ప్రభుత్వానికి డబ్బే ముఖ్యం. ఇప్పుడు కనిపిస్తుంది కదా, డబ్బే ముఖ్యం. మనీయే ముఖ్యం కదా. మనీ ముఖ్యం కాబట్టి ఒకేసారి 4000 పెంచారు. సరే ఎప్పుడైనా సరే సంక్రాంతి వస్తుంది, తెలంగాణ, ఆంధ్ర, ఇతర రాష్ట్రానికి వెళ్తారు కదా, వాళ్ళకు గవర్నమెంట్ ఏమన్నా ఒక నిమిషం, మన కంట్రీ రిచ్ ఏ విషయంలో అంటే డెవలపింగ్ లో ఉందని చెప్పాను కదా. రిచ్ దేనిలో ఉందంటే ఓన్లీ హై ట్యాక్స్ తీసుకుంటే రిచ్ అయింది. మిగతా అట్లా ఏం లేదు. అవి తీసుకుని మరి రోడ్ డెవలప్మెంట్ యూజ్ చేస్తారో లేదో తెలీదు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. డెవలప్మెంట్ చేయడంలో బస్సు కానీ ఏదైనా డెవలప్ చేయడం అంటే బస్సు డెవలప్ అంటే కొత్త బస్సులు కానీ ఇంకా ఏదైనా కొత్త బస్సులు వేయడానికి చాలా వేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ చాలా వేశారు, కానీ ఉపయోగం లేదు. ఒకేసారి 50% పెంచారు. అంటే సరిగ్గా డ్రైవింగ్ సీట్ మీద అవగాహన లేని కూడా డ్రైవింగ్ కూర్చొని పెట్టి డ్రైవింగ్ ఇస్తున్నారు. నాకు అర్థం కాలేదు, కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది. డ్రైవింగ్ చేసే వాళ్ళకి మినిమం ఒక 5 years కూడా ఎక్స్పీరియన్స్ లారీ అలాంటి బస్సు నడిపిస్తారు.